ఇటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్తో ఇటు విశాఖ ఎయిర్పోర్ట్కి వేలాదిగా తరలి వస్తున్నాయి ఇప్పుడు కంటైనర్స్. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధిని ఇటు ఇరాన్ క్లోజ్ చేయడంతో ఇటు గల్ఫ్ దేశాలకి ఆ కంటైనర్లు చేరుకోలేని పరిస్థితి. ఇటు ప్రస్తుతానికి ఆ కంటైనర్స్ అన్నీ కూడా ఇటు విశాఖకు చేరుకుంటున్నాయి పదుల వేలల సంఖ్యలో. విశాఖ నుంచి గల్ఫ్ దేశాలకు ప్రధానంగా ఇటు సీ ఫుడ్, అలాగే ఫార్మా, అలాగే జీడిపప్పు ఇలాంటి ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇటు విశాఖ ఎయిర్పోర్ట్ చరిత్రలో ఇటు కస్టమ్స్ అధికారులకి కొత్త నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు విశాఖపట్నం పోర్టు చరిత్రలో ఇలాంటి సంఘటన అంటే ఒక్కసారి పోర్టు నుంచి కంటైనర్స్ వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వెనుకకు రావడం అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఒకేసారి ఇటు వేలాది కంటైనర్ల రాకతో కొత్త నిబంధనల రూపకల్పన చేస్తున్నారు ఇటు విశాఖ పోర్టుకు సంబంధించిన అధికారులు. ఇందుకోసం ఇటు పోర్టులో 16,000 చదరపు స్థలాన్ని అధికారులు కోరినట్టు తెలుస్తుంది. దీంట్లో ఎక్కువ శాతం కంటైనర్స్లో ఈ ఫుడ్ కంటైనర్సే ఎక్కువగా ఉండటం. ఆ ఫుడ్ కంటైనర్లు సేఫ్గా ఉండాలంటే నిరంతరం వాటికి విద్యుత్ సరఫరా చేయాలి, విద్యుత్ అవసరం అవుతుంది. ఒక్కొక్క కంటైనర్ కోసం రోజుకు 5,000 ఖర్చు అవుతుందంటూ అంచనా వేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు ఆ కంటైనర్స్ని అలా ఉంచాలి? దానివల్ల కంటైనర్స్లో ఉన్న సామాగ్రి కంటే కరెంటు బిల్లే అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు.